కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థనా విజ్ఞాపముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును. మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన ఎడల, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి కలుగువో వాటి మీద ధ్యానముంచుకొనుడి. మరియు మీరు నా వలన ఏవి నేర్చుకొని అంగీకరించితిరో, నా యందున్నట్టుగా ఏవి వింటిరో, ఏవి చూచితిరో అటు వాటిని చేయుడి. అప్పుడు సమాధానకర్త యొక్క దేవుడు మీకు తోడయుండును. నన్ను గూర్చి మీరు ఇన్నాళ్లకు మరలా యోచన చేయసాగితిరని ప్రభువునందు మిక్కిలి సంతోషించి తిని, ఆ విషయంలో మీరు యోచన చేసి ఇంటిరి గాని తగిన సమయము దొరకకపోయెను. నాకు కొదవ కలిగిన యందున నేను ఇలాగూ చెప్పుటలేదు. నేనే స్థితిలో ఉన్నను ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండి నేర్చుకొని ఉన్నాను. దీన స్థితిలో ఉండ నెరుగుదును, సంపన్న స్థితిలో ఉండ నెరుగుదును. ప్రతి విషయంలోనూ అన్ని కార్యములలోనూ కడుపు నిండి ఉండుటకును, ఆకలి కొని ఉండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకును నేర్చుకొని ఉన్నాను. నన్ను బలపరిచిన వాని యందు నేను సమస్తమును చేయగలను. అయినను నా శ్రమలో మీరు పాలుపుచ్చుకొనినది మంచి పని. ఫిలిప్పీయులారా, సువార్తను నేను బోధింపనారంభించి మాసిదోనియాలో నుండి వచ్చినప్పుడు ఇచ్చు విషయంలోనూ పుచ్చుకొని విషయంలోనూ మీరు తప్ప మరి ఏ సంఘము వారును నాతో పాలివారు కాలేదని మీకే తెలియను. ఏలయనగా తెస్సలోనికలో కూడా మీరు మాటిమాటికి నా అవసరము తీర్చుటకు సహాయము చేసితిరి. నేను ఈవిని ఆపేక్షించి ఇలాగు చెప్పుటలేదు కానీ మీ లెక్కకు విస్తార ఫలము రావాలనని ఆపేక్షించి చెప్పుచున్నాను. నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది. మీరు పంపిన వస్తువులు ఎపఫ్రోదితు వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేక ఉన్నాను. అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమైనను యాగమునై ఉన్నవి. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. మన తండ్రి అయిన దేవునికి యుగయుగములకు మహిమ కలుగునుగాక. ఆమెన్. ప్రతి పరిశుద్ధునికి క్రీస్తు యేసునందు వందనములు చెప్పుడి. నాతో కూడా ఉన్న సహోదరులందరూ మీకు వందనములు చెప్పుచున్నారు. పరిశుద్ధులందరూ, ముఖ్యముగా కైసరు ఇంటి వారిలో ఉన్న పరిశుద్ధులను మీకు వందనములు చెప్పుచున్నారు. ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీ ఆత్మతో ఉండునుగాక. దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాను. దగల పరిశుద్ధుడా నీ పాదాలకు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. నాయన, గత మంగళవారం మొదలుకొని మరి ఈ మంగళవారం వరకు నాయన మమ్మల్ని సజీవ లెక్కలుంచి మరి అనేక ఇరుకులు, ఇబ్బందులు, సమస్యలు వచ్చినప్పటికీ అన్నీ తప్పించి ఇంతవరకు మమ్మల్ని సజీవ లెక్కలుంచి నీ మందిరానికి చేర్చినందుకు నీ పాదాలకు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. నాయన, మరి బైబిల్ స్టడీలో మరి నాయన ఫిలిప్పీయులకు రాసిన 4వ అధ్యాయములు నాయన ఈరోజు నాయన మరి పాస్టర్ గారి ద్వారా మీరు మాట్లాడుతుండగా నాయన మా హృదయములు నాయన మరి అవన్నీ కూడా నాయన మరి మా హృదయంలో ఆ వాక్యం ఫలించే భాగ్యాన్ని మీరు దయచేయమని ప్రార్థిస్తుంది తండ్రి. నీ దాసుని నోటి ద్వారా నాయన మీరు మాట్లాడమని మీ పాదాలకు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. ఆయన ద్వారా మాట్లాడండి తండ్రి. మరి అందులోని వాక్యంలోని మర్మములు మాకు దయచేయమని మీ పాదాలకు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. అవి మా హృదయములను నెమలు వేసుకుంటూ ఉండుటకు నీ సాయం, నీ కృప దయచేయం తండ్రి. నాయన, వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను కూడా పేరు పేరు దీవించి ఆశ్రయించు నాయన. మరి పాస్టర్ గారి కుటుంబాన్ని కూడా దీవించి ఆశ్రయించము. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరు దీవించి ఆశ్రయించమని యేసు దివ్యనామన మిక్కిలి బతిమాలు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. కూడిన వారికి అందరికీ కూడా థ్యాంక్ యూ. ఆనంద్ గారు, బోచే గారు,
మరి వాక్యము చదివినందుకు, ప్రార్థన చేసినందుకు, మరి ఎంతమంది అయితే విశ్వాసులు నమ్మకముగా బైబిల్ స్టడీకి వస్తున్నారో వారిని ప్రత్యేకముగా అభినందిస్తూ, అలాగనే పెద్దలు ఎవరెవరైతే ఈ పరిచర్యలో సహకరిస్తూ ఉన్నారో బైబిల్ స్టడీ పరిచర్యలో వారము వెంబడి వారము, వారిని కూడా దేవుడు ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. మరి ఈ దినము ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయాన్ని మనము ధ్యానిస్తూ ఉండగా, 4వ అధ్యాయంలో మొట్టమొదటి 3 వచనాలలో ఫిలిప్పీ సంఘములో కొంత మొదటి నుంచి మనం గమనించామంటే ఒక మాటను పదే పదే పౌలు మాట్లాడుతూ ఉన్నాడు. ఏకభావము, ఏక తాత్పర్యము, ఏక అభిప్రాయము, ఇటువంటి మాటలు పదే పదే మాట్లాడుతూ ఉన్నాడు. దాన్ని ఏమి సూచిస్తున్నాయి అంటే, యేసు ప్రభు వారిని యందు దృష్టి ఉంచిన వారు వారిని వారు తగ్గించుకొని సంఘము యొక్క ఐక్యతను కాపాడేటువంటి వారుగా ఉంటారని, కొంత భేదాభిప్రాయాలు ఉన్నా కూడా వారు సంఘము కొరకు కలిసి ఉంటారు అనేటువంటి ఆలోచనను ఫిలిప్పీ పత్రికలో మొట్టమొదటి అధ్యాయం నుంచి కూడా ఆయన ఉత్కటిస్తూ ఉన్నాడు. అంటే ఈస్ కాన్స్టెంట్లీ రెఫరింగ్ టు దిస్ థీమ్. గమనించినట్లయితే ఏక అభిప్రాయము, ఏక మనస్సు కలిగి ఉండండి, తగ్గింపు కలిగి ఉండండి అని మాట్లాడుతున్నాడు. కాబట్టి ఇక్కడ 1 నుంచి 3 వచనాలలో ఏదైతే కొంత అసఖ్యత, అసమాధానము చోటు చేసుకుని ఉన్నదో ఒక 2 స్త్రీల మధ్యన, దాని ద్వారా కొంత సమస్య అక్కడ లేవనెత్తబడుతూనుండగా దాన్ని సరిచేస్తూ దాని గురించి మాట్లాడుతున్నాడు. 2 స్త్రీలు కలిసికట్టుగా ఉండాలని, ఐక్యతతో ఉండాలని మాట్లాడుతూ, ఎవరెవరైతే వారు ఆ యొక్క సంధి కుదర్చడానికి, సమాధానపరచడానికి ఎవరెవరైతే ఉన్నారో వారు దాన్ని యత్నించాలని, సంఘమును ఐక్యపరచాలని కోరుకుంటున్నాడు. 4వ వచనం నుంచి 7వ వచనం కనుక చూస్తే దీన్ని ఎలాగునా చేయగలము అనేది మాట్లాడుతున్నాడు. అంటే ఈ సఖ్యతను, సామరస్యతను పెంపొందింప చేయాలంటే ఏమి చేయాలి అని మాట్లాడుతున్నాడు. 8వ అధ్యాయము 8వ వచనము 9వ వచనంలో తన్ను తాను మాదిరిగా చూపించుకుంటూ ఉన్నాడు. నాలో మీరు ఏదైనా చూసి నేర్చుకోగలిగినది ఉంటే వాటిని మీరు అవలంబించండి అంటున్నాడు. 10వ వచనము నుంచి ఇంకా ఆఖరు వరకు కూడా, ఆఖరులో అయితే గ్రీటింగ్స్ అనగా ఒక ఇది రాస్తూ ఉన్నప్పుడు ఆయన శుభములు చాలామందికి తెలియజేస్తున్నాడు. అది మధ్యలో అంతా కూడా ఫిలిప్పీ సంఘము వారు ఏ విధముగా అపోస్తలుడైన పౌలుకు ఆర్థిక సహాయము పరిచర్యలు చేశారు, అది తనకు ఏ విధముగా తన హృదయమును ఆనందపరిచింది, ఉల్లాసపరిచింది. వేరే సంఘాలు సైతము ఇవ్వనప్పుడు ఫిలిప్పీ సంఘం ఎప్పుడు ఇస్తూ ఉన్న దాన్ని బట్టి ఫిలిప్పీ సంఘాన్ని మెచ్చుకుంటూ ఉన్నాడు. సో టూకీగా ఈ 4వ అధ్యాయంలో అంశములు ఇవన్నమాట. మొట్టమొదటి 3 వచనాలు చదువుకుందాం. దీనిలో అంశము, సంఘములో కొంత అసఖ్యత ఉన్నది, అసమాధానం ఉన్నది. ఒక 2 స్త్రీలు వారు ఒకరితో ఒకరు క్రైస్తవులై ఉన్నారు కానీ కలవని రీతిలో ఉన్నందువలన వారిని సమాధానపడమంటున్నాడు. చూడండి, 4వ అధ్యాయము 1 నుంచి 3 వచనాల వరకు. కావున నేనాపేక్షించు నా ప్రియ సహోదరులారా, నా ఆనందమును నా కిరీటమును యున్న ప్రియులారా, ఇట్లు ప్రభువునందు స్థిరులై యుండుడి. ప్రభువునందు ఏకమనస్సు గలవారై యుండుడని యువోదియాకు సుంటికేను బతిమాలుకొనుచున్నాను. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనక వారికి సహాయము చేయమని నేను వేడుకొనుచున్నాను. ఆ సహకారుల పేరులు జీవగ్రంథమందు వ్రాయబడి ఉన్నది. 4వ అధ్యాయము 1వ వచనం కనుక చూస్తే ముందు ఏ విధముగా జీవించాలనో మాదిరిగా చెప్పున్నాడు. కాబట్టి అంటున్నాడు, కావున నేను ఆపేక్షించు నా ప్రియ సహోదరులారా, నేనెంతో ప్రేమిస్తున్నా, మీ యందు ఆత్మీయ అభివృద్ధి ఉండాలని కోరుకుంటున్నా నా సహోదరులారా, నా ఆనందమును నా కిరీటమునై ఉన్న నా ప్రియులారా. ఆయన ఆనందం ఎవరండి? ఎప్పుడైతే మన పిల్లలు, మనం కనిన పిల్లలు దేవుని యందు ఎదుగుతున్నా, వారి లోకానుసారంగా చక్కటి రీతిగా చదువుకొని పైకిస్తున్నా మనకు ఆనందము కలగజేస్తుంది. ఒకవేళ వాళ్ళు కనుక దేవుణ్ణి తెలుసుకోకుండా ఆత్మీయ అభివృద్ధి లేకపోయినా, వారు మనం కష్టపడి వారిని చదివిస్తూ ఉన్నప్పుడు వారు దానికి తగిన రీతిగా ప్రతిఫలము ఇవ్వకపోయినా మనం బాధపడతాం. కాబట్టి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో ఏమంటున్నా అంటే, నాకెవరయ్యా ప్రియకుమారులు, నాకెవరున్నారు బిడ్డలు? నా సంఘము వారే. ఆ సంఘము వారు నాకు ఆనందం ఇవ్వడమే కాకుండా నా కుమారులు కుమార్తెల వలె నాకు కిరీటమునై ఉన్నారు. నేను ఎవరి ముందనైనా ఇప్పుడు మన బిడ్డను మంచి అనగా మన బిడ్డ కనుక దేవుని యందు ఎదిగి ఉన్నా, ఒక చదువులో మంచి ర్యాంక్ తెచ్చుకున్నా, మనం అందరి దగ్గర పోయి
వారు అడిగినా అడగకపోయినా మన కుమారుని గురించి కుమార్తె గురించి గుర్తు చేస్తూ ఉంటాం కదా. అంటే ఏంటి, వాళ్ళు మనకేమయ్యారు? కిరీటమయ్యారు. అలా ఫిలిప్పీ సంఘాన్ని ఏమంటున్నానంటే, కావున నేను ఆపేక్షించు నా ప్రియ సహోదరులారా, నా ఆనందమును నా కిరీటము నై ఉన్న నా ప్రియులారా, ఇట్లు ప్రభువునందు స్థిరులై యుండుడి. ప్రభువునందు స్థిరముగా నుండండి. ఎలాగున ముందర 3వ అధ్యాయము 17 నుంచి 21 వచనాలు కనుక చూస్తే ఏ విధంగా స్థిరులుగా ఉండాలనో చెప్తున్నాడు. ఏ విధంగా స్థిరులుగా ఉండమంటున్నాడు? మనది ఇహలోక పౌరసత్వం కాదు, పరలోక పౌరసత్వము. కాబట్టి ఇహలోకములో ఆలోచనలు కలిగిన వారు ఈ విధముగా జీవిస్తారు. కానీ మనము పరలోక పౌరసత్వం కలిగిన వారముగా మనము పైనున్న వాటిని చూస్తూ కిందనున్న వాటిని మరవాలి అని చెప్తూ ఈలాగున స్థిరులయ్యుండుడి. కాబట్టి ఈ దినము కూడా మనం గుర్తు చేసుకోవాల్సింది, మనము బ్రతికి ఉన్నంతకాలం ఈ లోకంలో బ్రతికి ఉంటాం. లోకంలో బ్రతికి ఉన్నంతకాలం మనకు అవసరతలు ఉంటాయి, ఆర్థిక అవసరతలు ఉంటాయి, ఆరోగ్యపరమైన అవసరతలు ఉంటాయి, మరి ఆత్మీయ అవసరతలు ఉంటాయి, రకరకాలుగా మనిషి సంఘ సమాజ జీవి కనుక ఎన్నో ఉంటాయి. వీటన్నిటి యందు మనం గుర్తు చేసుకోవాల్సింది ఏంటి అంటే, మనము ఇహలోకానికి పరిమితమైపోయినా ఈ 70 ఏళ్ల జీవితానికి పరిమితమైపోయేటువంటి వారము కాదు. మనము ఒక యాత్రలో, ఇది ఒక మజిలీ, ఒక మనిషి యొక్క యాత్రలో ఏ మనిషిదైనా కూడా పరిశుద్ధ గ్రంథం చెప్తూ ఉన్నది, 70 ఏళ్ల జీవితం అనేది ఇహలోకపు జీవితం ఆ నిత్య జీవములో సంబంధించిన దానిలో ఒక చిన్న పార్ట్. అనగా ఒక టైం లైన్ మనం పెద్ద స్కేల్ గీచామనుకోండి, మనం ఇక్కడ బ్రతుకుతున్నది ఇంత చిన్న 1 సెంటీమీటర్, ఒక 30 సెంటీమీటర్ స్కేల్ తీసుకున్నాం అనుకోండి, మన జీవిత కాలము ఆ 1 సెంటీమీటరే. అది యేసు ప్రభువు నమ్ముకొని నిత్య జీవనంలో కొనసాగే వారికి కానీ, యేసు ప్రభువుని తిరస్కరించి నిత్య నరకంలోకి పోయేవారికి కానీ మిగతా 29 సెంటీమీటర్స్ అనేటువంటి ఒక లైఫ్ ఉన్నది. ఒక స్కేల్లో అర్థమవుతుంది కదండి. ఒక స్కేల్లో 30 సెంటీమీటర్లు ఉంటే ఇహలోకంలో ఉన్న ఈ 70 ఏళ్ళు అనేది టైం స్కేల్లో కానీ టైం లైన్లో చూస్తే ఒక చిన్న 1 సెంటీమీటర్తో సమానము. మనం మ్యాప్ వేసినప్పుడు అంటాము, ఈ మ్యాప్ ఇన్ని సెంటీమీటర్లకు, అక్కడ కనుక 20 కిలోమీటర్లు చూపిస్తుంది అనుకోండి, ఇక్కడ 1 సెంటీమీటర్ చూపిస్తున్నట్టు రాస్తారు కదా. ఆ స్కేల్లో ఏం మాట్లాడుతున్నాడంటే, మన జీవితం ఎప్పుడు కూడా మనము దాటిపోయేటువంటి యాత్రికులము. ఇది ఒక మజిలీనే మన జీవితంలో. మన నిత్య జీవానికి సంబంధించిన దానిలో మనం పరలోకపరమైన వాటి మీద కనుక మనం దృష్టి ఉంచితే మనము నిత్య జీవము కలిగి ఉంటాము. ఒకవేళ పరలోక సంబంధమైన వాటి మీద దృష్టి సారించకుండా ఈ 70 ఏళ్ళే మన జీవితం అనుకుంటే ఇక్కడ కొంత ఆనందంగా బ్రతుకుతాము, ఎలాగనైనా బ్రతకవచ్చు, కానీ ఆ తర్వాత నిత్యము నరకము మనకు ఉంటుంది. అందుకనే 3వ అధ్యాయం 17 నుంచి చూడండి. అంటే ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు? సహోదరులారా, 3వ అధ్యాయము 17 నుంచి చదువుతున్నాను. సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకొనుడి, మేము మీకు మాదిరి అయ్యున్న ప్రకారము నడుచుకొని వారిని గురిపెట్టి చూడుడి. అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. వీరిని గూర్చి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడును ఏడ్చుచూ చెప్పుచున్నాను. 4వ అధ్యాయం 1వ వచనంలో ఆనందముతో మాట్లాడుతున్నాడు, నా కిరీటం అంటున్నాడు. వీళ్ళ గురించి ఏం మాట్లాడుతున్నాడు? ఏడుస్తున్నాను నేను అంటున్నాడు. నాశనమే వారి అంతము, అనగా ఎలాగైతే నిత్య జీవం అనేది ఒకటి ఉన్నదో, ఈ 70 ఏళ్లతో అంతమైపోయేటువంటి జీవితం మాత్రమే కాదు, ఒక నిత్య నరకము అనేది కూడా ఉన్నది. నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు, వారు తాము సిగ్గుపడవలసిన సంగతులు యందు అతిశయపడుచున్నారు, భూ సంబంధమైన వాటి యందే మనస్సు నుంచుచున్నారు. వారి యొక్క మనసంతా భూ సంబంధమైన వాటి మీద ఉన్నది. కానీ 70 ఏళ్ళు అయిన తర్వాత ఏమవుతుందండి? చనిపోయిన తర్వాత మన పిల్లలు కూడా కొన్ని రోజులు గుర్తు చేసుకుంటారు. ఫస్ట్ యానివర్సరీ చేస్తారు, సెకండ్ యానివర్సరీ చేస్తారు. ఆ తర్వాత మనవడి దగ్గరికి వచ్చేటప్పటికి మన గుర్తు కూడా ఉండదు. మనం ఒక ఫోటో అయిపోతాం, ఒక గార్లెండ్ అయిపోతాం, ఫోటో మీద గార్లెండ్ కదా. కాబట్టి ఇది భూ సంబంధమైనది అనమాట. భూ సంబంధమైన వాటి యందే మనస్సు నుంచుచున్నారు. మన పౌరస్థితి పరలోకమునందు ఉన్నది. అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకుని ఉన్నాము. ఆయన ఒకానొక దినాన వస్తాడు, ఆయనతో కూడా మనల్ని తిరిగి తన వెంట పెట్టుకుని వెళ్తాడు. సదాకాలము మనం ప్రభువుతో ఉంటాము. ఆ నిత్య జీవము కొరకు మనము ప్రభువు వైపు చూడాలి. సమస్తమును తనకు లోబరుచుకొన జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపం గలదానిగా మార్చును. కావున వీటిని బట్టి నేను ఆపేక్షించు నా ప్రియ సహోదరులారా, నా ఆనందమును నా కిరీటమును అయ్యున్న నా ప్రియులారా. నా ఆనందము, మన పిల్లలు ఎలాగనైతే మనకు ఆనందాన్ని ఇస్తారో వారు బాగుపడినప్పుడు, అలాగనే ఒక
సేవకుడు సేవ చేసినప్పుడు తను ఎవరినైతే నడిపిస్తాడో వారు దేవుని యందు ఉన్నప్పుడు అతనికి ఆనందం ఎలాగైనా ఇస్తుందో, ఎలాగనైతే మన పిల్లలు చక్కగా చదువుకొని ఒక మంచి ర్యాంకు, ఒక మంచి సీటు తెచ్చుకుంటే మన కిరీటంలాగా మనం అందరి ముందర మాట్లాడతామో, ఒక సేవకునిగా తన యొక్క సంఘం గురించి, తాను రక్షించి ఆత్మీయంగా నడుపుతున్న వారి గురించి మాట్లాడుతున్న మాటలు. నా కిరీటమై ఉన్న నా ప్రియులారా, ఇట్లు ఎలాగూ 3వ అధ్యాయము 17 నుంచి 21 వరకు చెప్పాడు పరలోక సంబంధమైన విషయాలు. ఇట్లు ప్రభువునందు స్థిరులై ఉండండి. బీ స్టడీ, బీ స్టేబుల్, డోంట్ లూజ్ సైట్ ఆఫ్ ఇట్, డోంట్ లూజ్ విజన్ ఆఫ్ ఇట్, డోంట్ లూజ్ సైట్ ఆఫ్ ఇట్. ఓకే, ప్రభువునందు ఏక మనస్సు గలవారై ఉండుడని. ఇప్పుడు ఈ యొక్క వీళ్ళతో ఏం చెప్తున్నారంటే, మీరు నాకు ఆనందం ఇస్తున్నారయ్యా, నాకు కిరీటం అయ్యి ఉన్నారయ్యా, కానీ నాకున్న 2 కొడుకులు 2 కూతుర్లో రోజు కొట్టుకుంటూ ఉన్నారనుకో ఇంట్లో, అది నాకు ఆనందం ఇస్తుందా? ఇవ్వదు. ఇంట్లో సమాధానము ఉండదు కదా. ఇటు చెప్పలేక ఈ కొడుకు నచ్చ చెప్పలేక, ఆ కొడుకు నచ్చ చెప్పలేక, ఈ కూతురికి నచ్చ చెప్పలేక మనకు ఎట్లుంటుంది? ఎందుకని ఒకానొక స్థితిలో ఏమవుతుంది, వాళ్ళు కనుక దారి తప్పిపోతూ ఉంటే తల్లిదండ్రులు అంటారు కదా, ఎందుకైనా నేను మిమ్మల్ని కన్నది, కనకుండా ఉంటే బాగుండేది, ఇలాంటి మాటలు వాడతాం కదా. కాబట్టి ప్రభువునందు ఏక మనస్సు గలవారై ఉండుడని, మీరిరువురు ప్రభువునందు ఏక మనస్సు గలవారై ఉండుడి. మీ యొక్క ఆలోచన విధానాలు వేరు కావచ్చు, మీ వ్యక్తిత్వాలు వేరు కావచ్చు, పర్సనాలిటీ టైప్ వేరు కావచ్చు, కానీ ప్రభువు నిమిత్తము మీరు ఏక మనస్సు కలిగి ఉండుడి. ప్రభువు నిమిత్తము ఏక మనస్సు కలవారయ్యుండుడని యువోదియాను ఒక స్త్రీ, సుంటుకేను బ్రతిమాలు కొనుచున్నాను ఒక 2 స్త్రీలు అనగా వారి గురించి నా రిపోర్ట్ ఆయనకు వచ్చినప్పుడు అదే ఆయన హృదయాన్ని కలవరపరుస్తూ ఉన్నది. ఆయన లెటర్ ద్వారా రాస్తున్నాడు. అయ్యా చుట్టుపక్కల ఉన్నవారు వేరే వాళ్ళతో అంటున్నాడు, క్లెమెంట్ని వేరే వాళ్ళతో మాట్లాడుతున్నాడు, అయ్యా మీరు వారిని సర్దండి అయ్యా, వారు ఏకపరిచేటట్టుగా చూడండి, సమాధానపరిచేటట్టుగా చూడండి, లేకపోతే తండ్రిగా, ఆత్మీయ తండ్రిగా నా హృదయానికి బాధ కలుగుతున్నది, అలాగనే సంఘమునకు కూడా నష్టము జరుగుతుంది. ప్రభువునందు ఏక మనస్సు గలవారై ఉండుడని యువోదియను సుంటుకేను బ్రతిమాలు కొనుచున్నాను. అవును, నిజమైన సహకారి, ఎవరితో అయితే మాట్లాడుతున్నాడో ఈ లెటర్ ద్వారా, ఎవరి ద్వారా అయితే పంపిస్తున్నాడో ఒకరితో మాట్లాడుతూ, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు. ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతో, అంటే మేమంతా ఒక టీమ్గా వర్క్ చేసినప్పుడు ఒక ఐక్యతతో, ఒక ఐక్యమత్యంతో, ఏకాభిప్రాయంతో మేము సేవ చేశాము. ఈరోజు వాళ్ళిద్దరూ భేదాభిప్రాయాలు వచ్చినందువలన చెడు జరుగుతూ ఉన్నది సంఘానికి. ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు. మనం ఎవరమై ఉండాలండి? సువార్త పనిలో ప్రయాసపడేటువంటి వారముగా ఉండాలి. వాటి కొరకు వీటి కొరకు ఆశపడి అరులు జాచేటువంటి వారముగా మనం ఉండకూడదు. మనము సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక వారికి సహాయము చేయమని నిన్ను వేడుకొనుచున్నాను. ఒక 2 మధ్యన కనుక తగువ జరుగుతూ ఉంటే ఎవరో ఒకరు మీడియేటర్గా వర్క్ చేయకపోతే ఆ తగువ తీరదు కదా. ఎవరో ఒకరు వాళ్ళని కూర్చోబెట్టాలి, మాట్లాడాలి, వారిని సర్దాల్సి వస్తుంది కదా. సహాయము చేయమని నిన్ను వేడుకొనుచున్నాను. ఆ సహకారుల పేరులు జీవగ్రంథమందు వ్రాయబడి ఉన్నవి. వీళ్ళిద్దరూ ఈరోజు ఏకీభవిస్తూ ఉండకపోవచ్చు, కానీ ఒకనాడు వారు చేసిన సేవను బట్టి కానీ, సువార్త సేవను బట్టి కానీ, మిగతా అందరితో పాటు వీరి పేర్లు జీవగ్రంథములో ఉన్నాయి. మనము ఆదివార ఆరాధనలో మనం ధ్యానించాము జీవగ్రంథము గురించి. ఒక 5-6 చోట్ల జీవగ్రంథం గురించి పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంటుంది. కానీ ప్రాముఖ్యమైనవి 2 మనం గుర్తు చేసుకోవాలి. దానియేలు గ్రంథంలో పాత నిబంధనలో చక్కగా 12వ అధ్యాయంలో 1 నుంచి 3 వచనాల వరకు మాట్లాడతాడు. నూతన నిబంధనలో ప్రకటన గ్రంథంలో 20వ అధ్యాయంలో 11వ వచనం నుంచి 15వ వచనంలో మాట్లాడేటప్పుడు జీవగ్రంథం గురించి మాట్లాడతాడు. ఎవరైతే తండ్రి అయిన దేవునిని నమ్ముకుంటారో, పాత నిబంధనలో దానియేలు గురించి మాట్లాడేటప్పుడు ఎవరైతే తండ్రి అయిన దేవుణ్ణి నమ్ముకొని ఆనాడు ఇంకా యేసు ప్రభు ఇవ్వని సమయంలో వారు నీతిమంతులుగా మంచిగా దేవుని యందు జీవిస్తారో వారి పేర్లు జీవగ్రంథంలో ఉన్నట్లుగా మాట్లాడతాడు. నూతన నిబంధనలో తండ్రి అయిన దేవుణ్ణి ప్రభువు ద్వారా తెలుసుకుని ఆ ప్రభువు కొరకు పరిశుద్ధముగా జీవించిన వారిని జీవగ్రంథంలో ఉన్నట్టుగా
రాయబడుతూ ఉన్నది కదా. కాబట్టి పాత నిబంధనలు అంటే మోషే సమయం నుంచి జీవగ్రంథం అనే మాట ఉత్కటిస్తూ ఉన్నప్పటికీ ఇవి మెయిన్ రెఫరెన్సెస్. దానియేలు గ్రంథం ఒక్కసారి చూద్దాం. దానియేలు గ్రంథము మనము తరచూ మాట్లాడినదే, కానీ ఈ దినము ఆ వచనం వచ్చింది కనుక మనం ఒకసారి చూడడానికి భావ్యమై ఉన్నది. దానియేలు గ్రంథము 12వ అధ్యాయం. ఆ కాలమందు నీ జనుల పక్షమున నిలుచునట్టి మహా అధిపతియగు మిఖాయేలు వచ్చును. అప్పుడు నీ జనులు రాజ్యముగా కూడిన కాలము మొదలుకొని ఈ కాలము వరకు ఎన్నటికీ కలుగునంత ఆపద కలుగును. అయితే నీ జనులలో ఎవరితో మాట్లాడుతున్నాడు? దానియేలుతో మాట్లాడుతున్నాడు. పాత నిబంధన పరిశుద్ధులతో మాట్లాడుతున్నాడు ఈ మాటలు. నీ జనులలో గ్రంథమందు దాఖలైన వారెవరో వారు తప్పించుకొందురు. ఎవరైతే ఆ జీవ గ్రంథంలో పేర్లు దాఖలై ఉన్నారో వారు ఈ యొక్క నిత్య నరకము నుంచి తప్పించుకుంటారు, ఈ యొక్క ఆపద నుంచి కూడా తప్పించుకుంటారు. లేకపోతే ఆపద యందు దేవుడు వారికి తోడుగా ఉండి నడిపిస్తాడు. మరియు 2వ వచనం, మరియు సమాధులలో నిద్రించు అనేకులు మేలుకొనెదరు. కొందరు నిత్య జీవము అనుభవించుటకును, కొందరు నింద పాలగుటకును, నిత్యముగా హేయులగుటకును మేలుకొందరు. సో జీవగ్రంథంలో పేర్లు ఉన్న వారికి ఏమి జరుగుతుందంటే నిత్య జీవము అనుభవించుటకు, వారు నిత్య జీవాన్ని అనుభవించడానికి ఒకానొక నాడు లేస్తారు. మిగతా వాళ్ళు కూడా లేస్తారు. వాళ్ళ దేనికి లేస్తారు? కొందరు నింద పాలగుటకును, వారు దేవుడు వారి మీద నింద మోపి ఈ నింద కారణముగా నేను నిన్ను నేను సృష్టించినప్పటికీ నేను నా బిడ్డగా ఒప్పుకోవట్లేదు అని నరకములో వేసివేస్తాడు. కొందరు నింద పాలగుటకును, నిత్యముగా హేయులగుటకును. నిత్యము చూడండి, మాట ఏంటంటే నిత్యము అనే మాట. దయచేసి ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. మనం పదే పదే నిత్య జీవము అంటూ ఉన్నప్పుడు జీవమే నిత్యం అనుకోవడానికి లేదు. పరిశుద్ధ గ్రంథం ఏమంటుందంటే పుట్టిన ప్రతి ఒక్కడు కూడా వాడు నిత్యము ఉంటాడు. అది నిత్య జీవముతో ఉంటాడా, నిత్య మరణముతో ఉంటాడా? నిత్య జీవముతో ఉంటాడా, పరలోకములో ఉంటాడా, నిత్య మరణములో నరకములో ఉంటాడా? కాబట్టి నిత్య అనే మాట వాడినప్పుడు మనము తరచూ పాజిటివ్ కనోటేషన్స్గా నిత్య జీవము మాత్రమే చూస్తాం. కానీ పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుందంటే ఆయన దృష్టికి బ్రతికి ఉన్నవారు, చచ్చి ఉన్నవారు అందరూ కూడా బ్రతికి ఉన్నట్టే. దే ఆర్ అలైవ్ ఫర్ ఎవర్. ఒకసారి ఆయన ఒక ఆత్మను సృష్టించాడంటే ఇంకా ఆత్మ నశించదు. ఆ ఆత్మ దేవుని యొక్క ఆలోచన విధానంగా నడుచుకున్నప్పుడు నిత్య జీవము, దేవుని ఆలోచన విధానముగా జీవించకపోతే నింద పాలయ్యి నిత్యమైన హేయములోకి, నిత్యమైన నరకములోకి వెళ్తుంది. ఇది మనం అర్థం చేసుకోవాలా. అనగా నరకము అనేది ఎండ్ ఆఫ్ లైఫ్ కాదు. అంటే ఈ 70 ఏళ్ళు చనిపోతే యానిహిలేషన్ కాదు. యానిహిలేషన్ అంటే సమూలంగా ఇంకా ఆ మనిషికి నొప్పి తెలియకుండా ఉండడము, ఆ మనిషికి ఇంకా భవిష్యత్తు లేకపోవడం, ఇది కాదు. ఆ మనిషికి భవిష్యత్తు ఉంటుంది. ఏముంటుంది భవిష్యత్తు? నిత్య నరకాగ్ని. ఇది మనం అర్థం చేసుకున్నప్పుడు మన జీవితంలో భయం ఉంటుంది, జాగ్రత్త పడతాం. 3వ వచనం దానియేలు గ్రంథం. ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రముల వలె నిరంతరమును ప్రకాశించెదరు. ఎవరైతే వారు నిత్య జీవానికి పాలయ్యేటువంటి వారుగా నుండి వేరే వాళ్ళని నిత్య జీవంలోకి నడిపించాలని చూస్తారో వారు ఆశీర్వదింపబడిన వారు చెడిపోయి ఇంకొకరిని చెడిచేటువంటి వారు నరకానికి పోతారు, మిగతా వాళ్ళని నరకానికి తీసుకువెళ్తారు. దీనికి మనకు తెలుగులో సామెతలు ఉంటాయి కదా. కూసేగాడిదొచ్చి మేసేగాడిదని చేసింది, చెడిపింది. తర్వాత వచ్చి తా జడ్డ కోతి వనమెల్లా జడిచింది. ఈ మాటలకంతా అర్థం ఏంటంటే ఒక చెడు పని వారితో అంతమైపోక అది ఇంకొకరికి కొరుకుడు పుండు ప్రాకినట్టు పాకి వేరే వాళ్ళు, అమాయకమైన వాళ్ళు కూడా బలైపోయేటువంటి ప్రమాదము ఉన్నది అని మనకు పరిశుద్ధ గ్రంథము నేర్పిస్తూ ఉన్నది. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం 11వ వచనం. మరియు ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 11వ వచనం. మరియు ధవళమైన మహాసింహాసనమును దాని యందు ఆసీనుడయ్యున్న యొకనిని చూచితిని. భూమి ఆకాశములు ఆయన సముఖము నుండి పారిపోయెను, వాటికి నిలువ చోట కనబడకపోయెను. మరియు గొప్పవారేమి కొద్దివారేమి
మృతులైన వారందరూ ఆ సింహాసనము ఎదుట నిలవబడి ఉండుట చూచితిని. అప్పుడు గ్రంథములు విప్పబడెను. గ్రంథములలో నీవు చేసిన పనులు ఉంటాయి, గ్రంథములలో చిట్కా ఉంటుంది. మరియు జీవ గ్రంథము అను వేరొక గ్రంథము విప్పబడెను. ఆ గ్రంథముల యందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున, మనం చేసే పనుల చొప్పున. క్రైస్తవుడు రక్షింపబడినంత మాత్రాన వాడికి క్రియలు ఎత్తిపెట్టబడలేదు అనుకోకూడదు. వాడు చేసేటువంటి క్రియలను బట్టి తీర్పు ఉంటుంది. పైపెచ్చు నువ్వు చేసేటువంటి క్రియలను బట్టి నీవు నిజంగా రక్షింపబడిన వాడివా, నిత్య జీవానికి వెళ్ళేవాడివా కాదా అని తెలిసేది ఎలాగంటే నిదర్శనము నీ క్రియలు. ఇది ఎన్నోసార్లు నేను నొక్కి వక్కాణిస్తున్నాను ఈ యొక్క పుల్పిట్ మీద నుంచి, మరలా చెప్పవలసిందే. క్రైస్తవుని జీవితంలో యేసు ప్రభువుని రక్షకునిగా అంగీకరించాను అని చెప్పి వారి జీవితము కనుక సరిగ్గా లేకపోతే బైబిల్ గ్రంథం ప్రశ్నిస్తున్నది ఏంటంటే, నీ రక్షణ నిజమైనదా? నువ్వు యేసుని రక్షకుడు అంటున్నావు, నేను రక్షింపబడ్డాను అంటున్నావు, కానీ నీ క్రియలను బట్టి నీ రక్షణ నిజమైందా కాదా బయలుపరచబడుతుంది. కాబట్టి క్రియల యొక్క ప్రాముఖ్యత ఏంటి అంటే, క్రియల వలన మనము రక్షింపబడము, కానీ రక్షింపబడిన వ్యక్తి యొక్క జీవిత విధానంలో వాడి క్రియలు కనిపిస్తాయి, సత్క్రియలు కనిపిస్తాయి. ఇది పదే పదే నొక్కి వక్కాణిస్తూ నేను ఉంటాను. ఎందుకంటే ఎవరమైనా కూడా నేను ప్రభువుని నమ్మాను, రక్షణ పొందాను అని చెప్పి నా ఇష్టానుసారంగా నేను జీవించవచ్చు దేవునికి వ్యతిరేకంగా. కానీ పరిశుద్ధ గ్రంథం ఏమంటుందంటే, నిజముగా రక్షణ పొందినవాడు వాడి యొక్క క్రియలను సరిదిద్దుకుంటాడు, వాడి క్రియలు మంచి క్రియలుగా వాడు చేసుకుంటాడు. ఓకే, అక్కడ ఆపి ఒక్క నిమిషం వెనక్కి వద్దాం. ఎఫ్సీలకు రాసిన పత్రిక, ఎందుకంటే క్రియలు అనే మాట మాట్లాడాను కనుక ఇది ఉత్కటించకుండా వదలకూడదు. 2వ అధ్యాయము 8 నుంచి చదువుతున్నాను. 2వ అధ్యాయము 8 నుంచి. దేవుడు మన ప్రభువు అయిన యేసుక్రీస్తునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున ఒక్క నిమిషం దయచేసి. 2వ అధ్యాయం, నేను 3వ అధ్యాయం చదువుతున్నాను, క్షమించండి. 2వ అధ్యాయం 8వ వచనం. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. మీరు రక్షింపబడింది దేవుని కృప ద్వారా, మీ క్రియల ద్వారా కాదు, విశ్వాసము ద్వారా. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. రక్షణ దేవుని వరమే. విశ్వాసము మనలో జనింప చేయబడాలంటే కూడా దేవుడు మనకు ఆ విశ్వాసాన్ని జనింప చేయకపోతే ఆ విశ్వాసము కూడా రాదని నా నమ్మకం. రక్షింపబడి ఉన్నాము. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవడునూ అతిశయపడ వీలు లేదు. అనగా క్రియల వలన రక్షణ రాదు, మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని, కానీ ఆ క్రియల యందు మనము నడుచుకొనవలెనని, మంచి క్రియల యందు దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. ఆయన అంటే నూతన సృష్టి అయ్యాము. ఎందుకు నూతన సృష్టి అయ్యాము? సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. ముందర దేవుడు మనల్ని మట్టి బొమ్మలాగా చేశాడు, నాసికారంధ్రములో జీవవాయువును వదిలాడు, మనం జీవాత్మ అయ్యాము. జీవాత్మ అయిన తర్వాత మనం ఏం చేశాము? ఆయన ఆత్మ మనలో ఉన్నది, కానీ మనం పాపము ద్వారా ఆయన నుంచి తప్పిపోయాము. ఇప్పుడు యేసు ప్రభువారు ఆ పాపము నుంచి తన యొక్క శిలువ మరణము ద్వారా మనల్ని రక్షించి, నీ క్రియల వల్ల కాదు, ఎంత నికార్సైన యూదుడైనా ఎవడు రక్షింపబడ్డు దేవుని కృప ద్వారా మాత్రమే. అది నువ్వు విశ్వాసము ఆయన మీద ప్రకటించడం ద్వారానే. ప్రకటించినప్పుడు క్రియల వలన కాదు, కానీ ఆ క్రియలు నువ్వు చేయుటకు నిన్ను ఏర్పరిచాడు. కాబట్టి రక్షణకు క్రియలకు ఉన్న అవినాభావ సంబంధాన్ని తెలిసి తెలియక చీప్ గ్రేస్గా ఎప్పుడు క్రైస్తవుడు తీసుకోకూడదు. నేను ఒకసారి రక్షింపబడ్డాను, యేసు ప్రభు నా రక్షకుడు అన్నాను కాబట్టి నా రక్షణ పదిలము. మంచిదే, మంచి మాటది, నా రక్షణ పదిలము. కానీ అది పదిలమా కాదా అన్నది నీ క్రియల ద్వారా బయటపడిపోతూ ఉన్నది. రక్షణ పదిలము కాదు అని నేను ఎప్పుడు అనను. అది లేకపోతే మనం భయంతో చేస్తాం రోజు. నేను 96లో నమ్ముకున్న రక్షణ నిజమా కాదా, నేను 96లో నమ్ముకున్న వచ్చిన రక్షణ నిజమా కాదా, భయంతో చూస్తూ ఉంటాను. కానీ ఈరోజు నాకు ఇచ్చే ధైర్యం ఏంటి? నా ప్రభువు నన్ను రక్షించాడనే నమ్మకం నాలో ఉంది. ఆ రక్షణ నిజమైందా కాదా అని నా మారు మనస్సు ద్వారా,
నా మార్పు పొందిన జీవితము ద్వారా, నా పరివర్తన చెందిన జీవితము ద్వారా అనుదినము నాకు తెలుస్తూ ఉంటుంది. పాతవాడి కన్నా నేను మార్చబడుతూ ఉన్నాను, కొత్తవాడిగా అవుతున్నాను. పాతది నేను తప్పు చేసినప్పుడు నాకు మరలా గిల్టీ కాన్షియస్ వస్తూ ఉన్నది, అది నన్ను కూర్చొనివ్వట్లేదు. నేను మళ్ళా క్షమాపణ చెప్పుకుంటున్నాను, దేవుడు నన్ను సరిదిద్దుతున్నాడు, నేను ముందుకు వెళ్తున్నాను. ఇది కాబట్టి నిజమైన రక్షణ పదిలమైన రక్షణ. నిజమైన రక్షణ నీవు చేసేటువంటి క్రియల ద్వారా నిదర్శనముగా బయలుపరచబడుతుంది. ఓకే, ఇప్పుడు వెనక్కొద్దాం. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము. వేరొక గ్రంథము విప్పబడెను, ఆ గ్రంథముల యందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి, 12వ వచనము ఆఖరి భాగము, వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించెను. అనగా నువ్వు ఎక్కడ ఉన్నా కూడా మరలా ఆయన ముందర నిలబడవలసినదే. సముద్రంలో టైటానిక్ దొరకలేదంటారు, కూలిపోయిన ఫ్లైట్ 370 దొరకలేదంటారు. కానీ దేవుడు పిలిచినప్పుడు టైటానిక్ కాదు, ఇంకా పాతాళంలోకి లోపలికి దిగిపోయినవి కూడా ఆయన ముందర ప్రత్యక్షము కావలసినదే. సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించెను. మరణమును పాతాళలోకమును, మరణము పాతాళలోకము హ్యాండ్ ఇన్ హ్యాండ్ వెళ్తూ ఉంటాయి. అనగా మరణించినప్పుడు దేవుని యందున్న వారి ఆత్మలు దేవుని దగ్గరికి వెళ్తే, మరణించిన వారి ఆత్మలు దేవుని యందు లేనివి పాతాళలోకములు నిక్షిప్తపరిచి ఉంటాయి. కాబట్టి ఇప్పుడు ఏం జరుగుతూ ఉందంటే, మరణము పాతాళలోకము తన దగ్గర ఉన్న ఆత్మలన్నింటినీ దేవునికి మళ్ళా తన ఆత్మ, ఆ యొక్క శరీరాలనైతేనేమి అంటే వాటిని, ఆ యొక్క ఐడెంటిటీ, దాన్ని మనం ఏమన్నా అనొచ్చు, వాటిని అప్పగించెను. వారిలో ప్రతివాడు తన క్రియల చొప్పున తీర్పు పొందెను. మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడును. నరకంలో ఏమేమి వేసేస్తా అండి? మరణం అంతమయ్యేంత వరకు ఇంకా పూర్తి రక్షణ కాల. ఇదంతా ఎప్పుడు జరుగుతుంది? ఆయన రెండవ రాకడ తర్వాత. ఆ రెండవ రాకడ తర్వాత ఏం చెప్తా ఉన్నారు? మరణము అనేది ఆఖరి శత్రువు. యేసు ప్రభువు శిలువ ద్వారా చనిపోయిన దాని ద్వారా నీ రక్షణ కలిగింది, కానీ మరణం అనేది నీ మీద ఏలుతూనే ఉన్నది. మరణం, అందరం చచ్చిపోతూనే ఉన్నాము, అటు పైకి దేవుని దగ్గర కన్నా వెళ్తున్నాం, కిందన్నా నిలబడిపోతున్నాము. మరణము ఆఖరికి ఒకనాడు తీర్పు తీర్చబడుతుంది. మరణమును మృతుల లోకమును, అనగా ఈ మృతుల లోకములో ఎవరెవరైతే ఈ ఆత్మలు దేవుని నమ్ముకోనివి నిక్షిప్తపరిచాయో అవన్నిటిని తీసుకెళ్ళి ఎక్కడేస్తానంటున్నా అండి? అప్పుడు నరకం ఓపెనింగ్, రిబ్బన్ కటింగ్. ఓకే, మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడెను. ఈ అగ్నిగుండము రెండవ మరణము. యేసు ప్రభువును నమ్ముకున్న వారు ఒక్కసారే చనిపోతారు. యేసు ప్రభువును నమ్ముకోని వారు 2 సార్లు చనిపోతారు మరణముతో. అంటే మామూలుగా ఒకసారి చేస్తారు, మరలా ఆయన తిరిగి వచ్చినప్పుడు మరణాన్ని, పాతాళలోకాన్ని అన్నింటినీ బయటికి తీసి మృతుల లోకాన్ని దాంట్లో వేస్తాడు. అది రెండవ మరణము. మరణము మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడెను. ఈ అగ్నిగుండము రెండవ మరణము. ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్లు కనపడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడు. కాబట్టి నేను సువార్త చెప్పే ప్రతిసారి ఈ మాట నా క్యాచ్ ఫ్రేజ్, నికోదేముతో మాట్లాడే మాటలు. యేసు ప్రభువు నమ్ముకున్నవాడు 2 సార్లు పుడతాడు. ఒకటి తల్లి కడుపులో నుంచి పుడతాడు, ఒకటి విశ్వాసము ద్వారా, ఆత్మ ద్వారా రెండవసారి పుడతాడు. అదే పైనున్న జన్మ, నూతన జన్మ, బార్న్ అగైన్ ఎక్స్పీరియన్స్, బార్న్ అబౌవ్ ఎక్స్పీరియన్స్. సో దేవుని బిడ్డలు 2 సార్లు పుడతారు, ఒక్కసారే చచ్చిపోతారు. దేవుని బిడ్డలు కానివారు ఒక్కసారే పుడతారు తల్లి కడుపులో, వారికి రెండవ జన్మ అనేది ఉండదు. వారు 2 సార్లు చచ్చిపోతారు. సింపుల్గా మన సువార్తను మనం అర్థం చేసుకోవాలంటే ఈ లైన్స్లో కూడా అర్థం చేసుకోవచ్చు. ఓకే, వెనక్కి వద్దాం. సో ఈ జీవ గ్రంథంలో ఎవరైతే యేసు ప్రభువు నమ్ముకున్నారో వారి పేర్లంతా ఉన్నాయంటున్నాడు. పాత నిబంధన గ్రంథంలో దానియేలుతో అంటున్నాడు, అయ్యా దానియేలు, ఎవరైతే దేవునిని నమ్మి దేవుడు ఏ యొక్క బలియాగాన్ని ఇచ్చిన్నాడో పాత నిబంధన వారికి, దాని ప్రకారంగా వారు నడుచుకుంటూ, మంచిగా నడుచుకుంటూ వారి పాపాలకు నా బలి ద్వారా పరిహారం చెందిస్తూ ముందుకు వెళ్తూ ఉన్న వాళ్ళు జీవగ్రంథంలో ఉంటారు. నూతన నిబంధనలు అంటున్నాడు,
తండ్రిని నమ్ముకొనుట, యేసు ప్రభువుని నమ్ముకొనుట. అందుకని యేసు ప్రభువు వారు పాత నిబంధనకి కొత్త నిబంధనకి మధ్యన, పాత నిబంధన యేసు ప్రభు వైపు చూస్తూ ఉన్నది. వారు ఒక బలి పశువుని ఇచ్చేటప్పుడు భవిష్యత్తులో ఉన్న యేసు ప్రభువును చూస్తున్నారు. ఈరోజు నూతన నిబంధన విశ్వాసులైన మనము 2000 ADలో ఉన్నవాళ్ళము, 2024 ADలో ఉన్నవాళ్ళము వెనక్కి చూస్తున్నాము. 30 ADలో చనిపోయిన యేసు ప్రభు వైపు చూస్తున్నాము. కాబట్టి పాత నిబంధన విశ్వాసులు బలి ఇస్తూ భవిష్యత్తులో ఉన్న యేసు ప్రభువు గురించి తెలిసి తెలియకనే చూస్తూ ఉన్నారు. నీవు నేను నూతన నిబంధన విశ్వాసులుగా యేసు ప్రభువు 2000 ఏళ్ల క్రితం చనిపోయాడు. ఈరోజు మనము 2000 ఏళ్ల తర్వాత పుట్టిన మనము యేసుని నమ్ముకొని ఎప్పుడో 2000 ఏళ్ల క్రితం చనిపోయిన యేసు వైపున చూస్తున్నాము. కాబట్టి వారు బలి పశువుని ఇచ్చేటప్పుడు, బలియాగం ఇచ్చేటప్పుడు ముందున్న యేసు ప్రభువును చూస్తూ రక్షింపబడుతూ ఉన్నారు వాళ్ళు. నీవు నేను యేసు ప్రభు మనకన్నా ముందు ఎప్పుడో చనిపోయాడు, మనం ఆ తర్వాత ఎప్పుడో పుట్టాము. కానీ మనము యేసుని నమ్ముకున్నప్పుడు వెనక్కి చూసి ఆయన ఆ రోజు ఇచ్చిన బలిలో మన పాపాలన్నీ కూడా దానిలో ఉన్నాయి. ఇలాగున మనం అర్థం చేసుకోవాలి. ఓకే, కాబట్టి దానియేలు గ్రంథంలో తండ్రి అయిన దేవుణ్ణి నమ్ముకున్న యూదుల గురించి మాట్లాడుతున్నాడు. బలియాగము ద్వారా పాప పరిహారాన్ని పొందుకొని నీతి న్యాయాలతో బ్రతికిన వాడిగా ఒకడిగా దానియేలు గురించి ఇలాగున నీలాంటి వారు కొంతమంది ఉన్నారు అని మాట్లాడుతున్నాడు. నూతన నిబంధనలో నీతో నాతో మాట్లాడుతున్నాడు. తండ్రి అయిన దేవునిని నమ్మి ఆయన కుమారుడైన యేసు ప్రభు యందు విశ్వాసము ప్రకటించిన వారు మాత్రమే. అర్థమవుతుంది కదండి? యేసు ప్రభువును విశ్వాసం ఉంచిన వారు ఇరువురికి మళ్ళీ ఏం కలిసి ఉన్నాయండి? వారైనా మనమైనా నీతిగల క్రియలతో, వాడు నీతిగల క్రియలు చేయకుండా ఊరికనే వెళ్ళడు, నువ్వు నీతి క్రియలు లేకుండా వెళ్ళవు. కాబట్టి క్రియలు, క్రైస్తవ విశ్వాసంలో క్రియలకు పాత్ర లేదు అంటే దాన్ని మనం సరిగ్గా అర్థం చేసుకోవట్లా. క్రియలకు పాత్ర ఉన్నది, కానీ ఆ పాత్ర ఏంటి అంటే క్రియల వలన నీవు రక్షింపబడవు, కానీ నీ క్రియల ద్వారా నీ రక్షణ నిజమైందా కాదా బయలుపరచబడుతుంది. చాలా 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 ప్రాముఖ్యమైన మాటలు ఇవి. ఎందుకంటే ఇన్ ఏ జనరేషన్, ఇన్ ఏ నామినల్ క్రిస్టియానిటీ, దీనిలో వన్స్ ఇఫ్ ఐ సే దట్ జీసస్ క్రైస్ట్ ఈజ్ మై లార్డ్ అండ్ ఆఫ్టర్వర్డ్స్ నాకు ఎలా కావాలంటే నేను అలా జీవిస్తూ కూడా నేను పరలోకానికి వెళ్తాను అనుకునే వాళ్ళతో దేవుడు హెచ్చరిస్తున్నాడు. నీ ఒకనాడు ఎప్పుడో యేసు ప్రభు రక్షకుడు అని ఒప్పుకున్నావు కదా, దానికి తగిన రీతిగా నీ జీవితం ఉందా లేదా? నీకు నువ్వే టెక్స్ట్ బుక్ అంటాం చూడండి, ఓపెన్ బుక్ ఎగ్జామినేషన్ అంటాం. ఓపెన్ బుక్ ఎగ్జామినేషన్లో ఏంటి? ఈ బుక్కే నీ ముందర పెడతాడు, నువ్వు ఇలాగనున్నావా లేదా నువ్వే చూసుకో అంటాడు. సో రక్షణ కలిగిన వ్యక్తులు తమ జీవితాన్ని అనుదినము పరిశుద్ధాత్మ సహాయంతో వాక్యము వెలుగులో ఆ ఫోకస్ లైట్ని మన హృదయం మీద వేసుకొని, లోపల పాపభరితమైన హృదయం మీద చూసుకుంటూ, సరిదిద్దుకుంటూ, క్షమాపణ వేడుకుంటూ, ప్రాయశ్చిత్తము దేవుని ద్వారా పొందుతూ పరిశుద్ధాత్మ సహాయంతో ముందుకు వెళ్ళే జీవితం. స్టాగ్నెంట్గా బురదలాగా నీళ్లు ఎక్కడ ఆగిపోతే ఆగిపోయినట్టు నేను 96లో తీసుకున్న రక్షణ, ఆ తర్వాత నేను చెత్త జీవితం జీవిస్తూ ఇప్పటికీ ఆ రక్షణ అలాగే ఉంది అని నేను అంటున్నాను అంటే నన్ను పరీక్షించుకోమంటున్నాడు. ఆర్ యూ, నీ వాటరు లివింగ్ వాటరా, స్టాగ్నెంట్ వాటరా? 96లో ఆగిపోయిన నీళ్ళ 2024 అంటే నేను రక్షణ పొందింది 96లో కనుక 96 అనే వర్డ్ వాడుతుంటాను, ఎందుకంటే నాకు 66లో పుట్టాను, 96లో రక్షింపబడ్డాను. 2024లో నాతో మాట్లాడుతున్న మాట దేవుడు, నేను ఏ నీటి దగ్గర ఉన్నాను? జీవపు జలములా. 96లో నాలో ఏ క్రియ జరిగిందో ఇప్పటికీ నాలో అది జరుగుతున్నట్టుగా జరుగుతూ ఉందా? లేకపోతే అప్పుడెప్పుడో జరిగిన దాన్ని వకల్తాపుచ్చుకొని మురుగునీటి వలె నేను ఇప్పుడున్నాను అంటే ఆలోచించుకోవాల్సి ఉన్నది. నిరక్షణ పదిలం. యేసు ప్రభువు నమ్ముకున్నవాడు రక్షింపబడతాడు. ఆ రక్షణ నిజమైనదా కాదా అన్నది నీ క్రియల ద్వారా తెలుస్తుంది. సో ఎక్కడైనా ఎవరైనా మీకు ఎప్పుడైనా క్రియల రోల్ లేదు అంటే చాలా జాగ్రత్త పడండి. ఈరోజు నామినల్ క్రిస్టియానిటీలో ఉన్న ప్రాబ్లం ఇదే. జీసస్ క్రైస్ట్ డెత్ has become cheap grace. It is not cheap grace. It is a very very precious and valuable grace. దాన్ని వెలబెట్టి మనం కొనలేము. దేవుని కుమారుని రక్తానికి ఏమి వెలబెట్టగలం మనము?
ఏమి వెల కట్టగలము? కాబట్టి మన చేతుల్లో వెలగట్టే శక్తే మన దగ్గర లేదు. సో నిత్య జీవము గురించి, జీవ గ్రంథం గురించి ఆలోచించిన తర్వాత 4 నుంచి 7 వచనాల వరకు ఇలాగున మనం కొనసాగాలంటే, వారిలో ఏకాభిప్రాయంతో, ఐక్యతతో వారు దేవునికి తగిన రీతిగా ఉండాలి అంటే ఎలా ఉండాలి అని చెప్తున్నాడు. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. జరిగిపోయిన నిన్నటి కొరకు, మరలా తీసుకురాలేని వాటి కొరకు బాధపడుతూ అక్కడనే ఉండిపోకండి, గతంలో ఉండిపోకండి. నిన్న అయిపోయింది. ఈరోజు ప్రభువు నీ జీవితంలో ఉన్నట్టుగా ఆనందిస్తూ ఉండండి. రేపుటి వైపు చూస్తూ, మనిషి ఏంటంటే ఆశాజీవండి. 85 ఏళ్ల వాడిని, ముసలివాడిని, రేపో మాప చనిపోతానన్నోడిని కూడా నువ్వు గొంతు పిసుకుతానను రెసిస్ట్ చేస్తాడు. మనిషి ఎప్పుడు కూడా రేపటి కొరకే బ్రతుకుతాడు. కాబట్టి మనం నిన్నటిలో మనము మగ్గిపోకూడదు. నిన్నటి మనం మర్చిపోవాలా, ఆనందముగా ఉండాలా. ఎందుకు ఈ ఆనందము? భవిష్యత్తులో నాకు పరలోక స్థితి, భవిష్యత్తులో నాకున్న నిత్య జీవం, ఆయన రెండవ రాకడ తర్వాత వీటిని తలంచుకొని నేను మనిషిని కనుక వెనక జరిగినవి తప్పులు, ఒప్పులు, తొట్టిలో జరిగినాయి, నథింగ్ బట్ హౌ ఐ షుడ్ ఆనందముతో ఉండండి. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. మరలా చెప్పుదును, ఆనందించుడి. లెట్ యువర్ హార్ట్స్ బి ఫిల్డ్ విత్ ద జాయ్ విచ్ కమ్స్ ఫ్రమ్ ద సాల్వేషన్ అండ్ విచ్ కమ్స్ ఫ్రమ్ ద ఫ్యూచర్ రిసరెక్షన్, ఫ్యూచర్ ఎటర్నల్ లైఫ్. మీ సహనమును సకల జనులకి తెలియబడనీయుడి. ఇందాక సుంటుకే గురించి, యువదయ గురించి మాట్లాడుతున్నప్పుడు ఏమవుతా ఉంది? సహనము లేదు. నువ్వు ఒక మాట అన్నావు, నేను ఒక మాట అంటే ఏమవుతుంది? పెద్దదవుతుంది. నువ్వు ఒక మాట అన్నావు, నేనేమీ అనలేదు. చూసిన వాళ్ళందరూ కూడా ఏమనుకుంటారు? ఇటు చేతగానోడు అనుకుంటారు. మహా అయితే అంత మాట అన్న చీమునెత్తురు లేదే అనుకుంటారు. కానీ జరిగేదేంటి? 2-3 రోజుల తర్వాత అయినా ఏ వ్యక్తి అయితే తప్పుగా మాట్లాడుతున్నాడో వాడి తప్పు వాడికి తెలుస్తుంది. నువ్వు దాన్ని వెనక్కి తిరిగి మాట్లాడినంత మాత్రానే ప్రయోజనమో లేదు. కొన్నిసార్లు మాట్లాడవలసి వస్తుంది, కానీ దేవునికి అప్పచెప్పడమో మంచిది. మరలా చెప్పుదును, ఆనందించుడి. మీ సహనమును సకల జనులకు తెలియబడ నీయుడి. ప్రభువు సమీపముగా ఉన్నాడు. ఎందుకండి ఎక్కడి నుంచి వస్తూ ఉంది ఆనందం అంతా కూడా పౌలు యొక్క ఆలోచన విధానం మనం అర్థం చేసుకోవాలి. పౌలు ఎప్పుడు కూడా యేసు రెండవ రాకడ అతన్ని పురిగొల్పుతూ ఉంది. యేసు రెండవ రాకడ అతన్ని ప్రోత్సహిస్తూ ఉన్నది. యేసు రెండవ రాకడ కొరకు అతను వీలుంటే, యేసు రెండవ రాకడ అక్కడ ఉందనుకో, ఆయన కనుక వీలుంటే లాగేవాడు, దాన్ని ముందరికి తీసుకొచ్చేవాడు. కాబట్టి ఆయన అన్నీ కూడా యేసు రెండవ రాకడతో మొదలుపెడుతున్నాడు. ఆయన వస్తే అన్నీ అయిపోతాయి, ఆయన వస్తే అన్నీ జరుగుతాయి, ఆయన వస్తే ఇది అవుతుంది, ఆయన వస్తే అది అవుతుంది అని. కాబట్టి ప్రభువు సమీపముగా ఉన్నాడు. దేనిని గురించి చింతపడకుడి. యేసు ప్రభు వారు మత్తయి సువార్తలో ఆ యొక్క కొండ మీద ప్రసంగం, చింతించటం వలన నువ్వు ఒక్క తెల్ల వెంట్రుక నల్ల వెంట్రుక చేసుకోగలవా? ఒక్క మూరెడు నీ యొక్క హైట్లో ఒక్క జానా బెత్తడు కానీ ఒక జాన కానీ ఇంక్రీజ్ చేసుకోగలవా అని చెప్తూ పక్షులను చూపిస్తాడు. ఆ పక్షులు చూడు కష్టపడవు, దానికి తిండి ఎలా దొరుకుతుందో. ఆ పువ్వును చూడు, ఆ కలర్ను ఊహించలేవు, ఆ కలర్లో ఇచ్చాడు. అది మళ్ళీ రేపు చూస్తే గడ్డిలాగా వాడిపోతుంది. సొలోమోను పెద్ద ఘనత వహించిన అతను సైతము అంత బ్యూటిఫుల్గా కలర్స్ అతని దగ్గర లేవు, అతను అంత సుందరముగా ధరించుకోలేదు. మరి ఈ రోజుండి రేపు వెళ్ళిపోయేటువంటి గడ్డి పువ్వును ఆయన అంత అందమిస్తూ ఉంటే, మన జీవితకాలంలో గడ్డి పువ్వు ఒక్కరోజు, దేవుని దృష్టిలో మన జీవితము ఒక్కరోజు కదా. కాబట్టి సొలొమోను వీళ్ళందరి పోల్చేప్పుడు దేనికి చింతిస్తున్నావు నువ్వు? ఒక్కసారి నీకు రక్షణ దొరికింది అంటే ఇక్కడ బ్రతికున్నంత వరకు శ్రమలు శోధనలు తప్పవు. ఆయనకే తప్పలేదు, నీకు తప్పదు. పైపెచ్చు క్రైస్తవుడు అన్నవాడికి శ్రమలు శోధనలు ఉంటాయి. క్రైస్తవుడు కాకుండా ఉండేవాడికి ఏముండవు, క్రైస్తవుడు అన్నవాడికి ఉంటాయి. దేవుని కొరకు నువ్వు ఎంతెంతైతే నిలబడడానికి ప్రయత్నిస్తావు అంతంత ఉంటాయి. అదంతా కూడా క్రైస్తవత్వంలో భాగమని అర్థం చేసుకో, పరిశుద్ధుల పరిచర్యలో భాగమని అర్థం చేసుకో. దేనిని గురించి చింతపడకుడి కానీ ప్రతి విషయములోనూ, ఏ విషయమైనా కూడా ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత, ఎన్నిసార్లైనా చెప్పుకోవచ్చు. ప్రార్థన పరిష్కరించలేనటువంటి ప్రశ్నలే లేవు, ప్రార్థన పరిష్కరించలేని సమస్యలే లేవు. ప్రార్థనలో ఆ సమస్య పరిష్కరింపబడిందా లేదా రెండవ మాట, నీ హృదయానికైతే సమాధానం వస్తుంది. అవునా కదండి? ఆల్వేస్ అవర్ ప్రేయర్స్ ఆర్ నాట్ ఆన్సర్డ్. వెన్ వీ గో టు గాడ్, ఆల్వేస్ గాడ్ డస్ నాట్ ఆన్సర్ ఆన్ ద సేమ్ డే.
సమ్టైమ్స్ ఈవెన్ ఆన్ ద నెక్స్ట్ డే, సమ్టైమ్స్ నెవర్. ఆ రోజే ఇవ్వడు, పక్క రోజు ఇవ్వకపోవచ్చు, ఆ తర్వాత కూడా ఇవ్వకపోవచ్చు. కానీ నీకు వచ్చేదేంటి? పిల్లవాడికి కష్టం వస్తే తన తండ్రికి చెప్పుకున్న తర్వాత స్కూల్ ఫీజు కట్టాలా. తండ్రికి ఒక మాట చెప్తే అతని ఫీలింగ్ ఏంటి? తండ్రి ఏం చేస్తాడో నాకు తెలియదు, రేపు ఫీజు కడతాడంతే అతనికి తెలిసింది. అలాగని మన జీవితంలో ఒక్కసారి ప్రార్థనతో దేవుని సన్నిధిలోకి వెళ్ళామంటే సమస్య పరిష్కరింపబడిందా లేదా రెండవ మాట. సమస్య పరిష్కరిస్తాడు, నీవు కావాలనుకున్నట్టుగా పరిష్కరించకపోవచ్చు దేవుడు. ఏదో ఒకరోజు పరిష్కరిస్తాడు, అసలు పరిష్కరించకపోవచ్చు కూడా, ఎందుకంటే దానికి ఆయన మార్గం వేరే ఉంటుంది. కానీ నీకు దొరికేదేంటి? ఏ చింతబడిన మనసుతో వెళ్ళావో సమాధానమైన మనసుతో బయటకు వస్తావు. గెత్సెమనే ప్రార్థనలో లోపలికి పోయినప్పుడు ఆయన గజగజలాడిపోతున్నాడు. యేసుప్రభు వారు అంటే పెనుగులాడుతున్నాడు. కానీ వెనక్కి వచ్చినప్పుడు ఎలా వచ్చాడు? అంటే యాక్సెప్ట్ చేశాడు. ఎస్, రాండి పదండి వెళ్దాం అంటే లోపల అతనికి ఈయన ప్రార్థన వలన అక్కడ దేవుని చిత్తమేమీ మారలేదు, నీ చిత్తమే జరగనివ్వయ్యా అన్నాడు. బయటికి ఏ విధంగా వచ్చాడు? లోపలికి చింతతో పోయాడు, బయటికి సమాధానంతో వచ్చాడు. మనం అడగచ్చు, చావు సమాధానమా అని. కానీ ఆయన హృదయానికి సంబంధించినంత వరకు హి హాజ్ అండర్స్టూడ్ ద పీస్. సో చింతపడకుడి కానీ ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములను దేవునికి తెలియనివ్వండి. ఎనీథింగ్, ఏదున్నా కూడా పసిపిల్లవాడు ఎలాగనైతే తండ్రికి చిన్న ట్రైసికల్ కావాలన్నా, బైసికల్ కావాలన్నా, పెద్ద బైక్ కావాలన్నా, కారు కావాలన్నా తండ్రికి చెప్తాడు, ఆ తర్వాత ఎలాగోలాగా నా తండ్రి తెస్తాడు అనుకుంటాడు. అలాగనే మన తండ్రి అయిన దేవుని దగ్గరికి యేసు నామమున మనము ప్రార్థనా విజ్ఞాపన తీసుకొని ఆయన పాదాల దగ్గర పెట్టామనుకోండి, ఆయన సమయంలో ఆయన జవాబిస్తాడు. మన సమయంలో ప్రస్తుతం మాత్రం మనకు సమాధానం వస్తుంది. కొండంత సమస్య ఎలాగ కనిపించింది, ముందరేమో చింతతో కొండంతలాగా కనిపించింది, బయటికి రాగానే ఏదో ఒక సమాధానం. ఆ కొండ అంతే పెద్దదే, కానీ మన దృష్టికి దాన్ని ఏదో చిన్నది చేస్తాడు. ఇది అనుభవపూర్వకంగా మాట్లాడుకోగలిగిందే కదా. వీటిని వివరణ రూపంలో చెప్పలేము. అనుభవపూర్వకంగా ప్రార్థనలో మనకు జరిగేది నీ ప్రార్థనా జీవితంలో అర్థమవుతుంది. కాబట్టి ఎంత పెద్ద సమస్య అయినా ఏదైనా కూడా దేవుని పాదాల దగ్గరికి వెళ్ళి నీవు ఆయన ముందర పెట్టినప్పుడు సమాధానంతో నీవు బయటకు వస్తావు. పరిష్కారము ఆయన చిత్తానుసారంగా, ఆయన సమయానుకూలంగా, అది ఈరోజు కావచ్చు, రేపు కావచ్చు, ఎల్లుండి కావచ్చు, అసలు లేకపోవచ్చు, ఇవ్వకపోవచ్చు. బట్ యూ విల్ గెట్ పీస్ ఆఫ్ మైండ్. నీకు మాత్రం సమాధానము దొరకదు. మీ విన్నపములు దేవునికి తెలియచేయడి, అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన, దిస్ ఈజ్ ఇన్ఎక్స్ప్లికబుల్, కెనాట్ ఎక్స్ప్లెయిన్, కెనాట్ ఫ్యాథమ్, దీని లోతును మనము అర్థం చేసుకోలేము. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము. ఏ సమాధానం అండి? దేవుని సమాధానం. మనిషి కొంతవరకే సమాధానపరచగలడు. మనకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు కొందరితో చెప్పుకుంటే మనకు ఊరటగా ఉంటుంది. అతను ఏం చేసినా చేయకపోయినా ఇంకో మనిషి తోడుకు చెప్పుకుంటే ఆనందంగా ఉంటుంది. అది కొంతవరకే. దేవునితో చెప్పుకుంటే ఆ సమాధానమే వేరు కదా. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును. ఎంత మంచి మాటలో చూడండి. కావలి లేని మనసు ఏమవుతుందండి? మనము స్పేస్లో ఉన్న జూపిటర్కి, యూనివర్స్లో కూడా వెళ్ళిపోగలదు మన మనసు. మన బాడీ మ్యాటర్ మాత్రం ఇక్కడే ఉంటుంది. దేనికి కాపు కాస్తుంది? మన హృదయం కానీ మనసు కానీ. అంటాం కదా, రెక్కలు వచ్చే హృదయం అంటాం, ఏవేవో మాట్లాడతాం కదా, అంటే అలంకారపూరితంగా. ఇక్కడికిక్కడ నేనుండి స్ప్లిట్ సెకండ్లో ఇంకొక గ్రహం మీద నేను ఉండగలను మనస్సులో. అనగా నా మనస్సు అదుపు పెట్టడము చాలా కష్టం. నా మనస్సు లేని వాటిని ఊహించుకొని భయపడుతుంది. నా మనస్సు రాత్రి కలలు ఇవే తీసుకోండి, లేని వాటిని ఉన్నవిగా సృష్టిస్తాయి. భయపడతాం, దిక్కును లేస్తాం. కాబట్టి మన మనస్సునకు కావలి కావాలా. కాబట్టి ఏమంటున్నాడు? యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి. చాలాసార్లు ఏం జరుగుతుందండి, మనము ఏమి జరుగుతుందో ఇలా జరుగుతుందని ఊహించి అతను ఆవిడ ఏదో చేస్తారని ఆలోచించి అసలు ఏమీ కాకుండానే మనం తడబడిపోతూ ఉంటాం.
కానీ ప్రార్థనలోకి వెళ్ళినప్పుడు ఏం జరుగుతుంది? ఆయన సమాధానం నీ హృదయంలోకి వచ్చి నీ మనస్సును ఈ ఏదైతే నీకు భయాలు కలిగించే విధంగా, ఏదైతే నువ్వు విశ్వాసంలో తొట్టిల్లే విధంగా, ఏదైతే నీవు కుదేలైపోయే విధంగా చేస్తుందో అలాగన కాకుండా నీకు ప్రొటెక్టివ్ కవర్ని ఇస్తుంది. అనుభవపూర్వకంగా మీరందరూ ప్రార్థన చేసేవారు గమనించి ఉంటారు ఇదంతా. కాబట్టి ప్రార్థనను తక్కువ అంచనా వేయడానికే, క్రియలను ఎంతైతే తక్కువ అంచనా వేయకూడదో విశ్వాసమును ఎలాగనైతే ఎక్కువ అంచనా వేయకూడదు. ఎందుకని? ఏదో నా వలన నమ్మాను కాదు, ఆయనది, ఆయన ఇస్తే. అలాగనే తలంపుల గురించి అది మహా డేంజరస్ అయినది, మహా డేంజరస్ అయినది. లేనిదాన్ని ఉన్నట్టుగా ఊహించుకుంటుంది, ఉన్నదాన్ని లేనట్టుగా చేసుకుంటుంది, రకరకాలుగా మనసు హృదయం వర్క్ చేస్తుంది. కానీ ఎప్పుడైతే నువ్వు ప్రభు యందు ప్రార్థన చేస్తావో ఆ ప్రొటెక్టివ్ కవర్, ఆ షీల్డ్ నీకు వస్తుంది. యేసుక్రీస్తు వలనమై హృదయములకును మీ తలంపులకును కావలి యుండును. మెట్టుకు సహోదరులారా, తనను తాను ఎగ్జాంపుల్గా చూపిస్తున్నాడు. మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను ఏ మెప్పైనను ఉండిన ఎడల, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానమించుకొనుడి. అంటే ఏదైతే బెస్ట్ ఉన్నాయో, వర్చ్యూస్ ఉన్నాయో వాటి మీద మనసు ఉంచండి. అంటాం కదా, పాజిటివ్ మెంటల్ యాటిట్యూడ్. పాజిటివ్గా ఉన్న వాటిని ఆలోచించు, నెగిటివ్ ఎందుకు ఆలోచిస్తాను. కాబట్టి ఏమంటుంటే ఏవైతే పాజిటివ్ అట్రిబ్యూట్స్, ఫ్యాక్టర్స్ ఉన్నాయో దాని వైపు నువ్వు ఆలోచించు, అంతేగాని వేరే వాటి వైపు నువ్వు ఆలోచించవద్దు అని ఎగ్జాంపుల్గా. నాలో గనక మీరు ఎప్పుడైనా ఈ అనుభవంలో, ఈ పరిచర్య భాగంలో నన్ను మీరు ఈరోజు అంటే ఒక సేవకుడు వస్తాడు, హోటల్లో దిగుతాడు, సాయంకాలం వస్తాడు, చర్చిలో మెసేజ్ చెప్తాడు, వెళ్ళిపోతాడు. ఆనాడు హోటల్లో ఉండేవాళ్ళు కాదు. ఒక సేవకుడు వచ్చాడంటే ఆ సేవకుడు అతని ఇంట్లో ఉండేవాడు. ఆ సేవకుడు ఇంట్లో ఉంటే 24 గంటలు ఆ సేవకుడు ఏం చేస్తాడు? ఈ అతిథి ఎవరైతే అతిథి సత్కారం ఇస్తున్నాడో చూస్తాడు. కాబట్టి అపోస్తలుడైన పౌలు ఎప్పుడైతే ఏ సంఘంలో ఉన్నాడో ఆ సంఘంలో విశ్వాసుల ఇంట్లో ఆయన వాళ్ళతో ఉండేవాడు. వేరే హోటల్ రూమ్లో వచ్చి సాయంకాలం 7 గంటలకు వచ్చేవాడు కాదు. కాబట్టి ఈయనను సన్నిహితముగా చూసి ఉన్నారు వాళ్ళంతా. కాబట్టి చూసిన వాటిల్లో ఏవైనా కనుక మీకు మంచివి అనిపిస్తే దాన్ని మరియు మీరు నా వలన ఏవి నేర్చుకొని అంగీకరించితిరో, వాట్ ఎవర్ యూ హ్యావ్ లెర్న్డ్ ఫ్రమ్ మీ అండ్ యాక్సెప్టెడ్ దట్ దే ఆర్ రైట్, అంగీకరించితిరో, నా యందు నున్నట్లుగా ఏవి వింటిరో, ఏవి చూచితిరో అట్టి వాటిని చేయుడి. అపోస్తలుడైన పౌలుకు మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పాలా. నువ్వు నేనైతే నన్ను కాదయ్యా నేను కొన్నిట్లో ఫాల్ట్, ప్రభువుని ఫాలోగా అంటాం. ఆయన ఏమంటున్నాడు? ప్రభువుని ఫాలో కానీ పక్కనే ప్రభు పక్కన ఒక్క అరడుగే వెనక్కేస్తున్నాడు అంతే. మనమైతే అదిగో ప్రభు అక్కడున్నాడు, ఆయన వెంబడించు, నన్ను చూడబాక అంటాం. అపోస్తలుడైన పౌలు ఎంత ధైర్యం అంటే ప్రభు పక్కన చేయి పట్టుకొని, ఇదిగో ప్రభువుని పట్టుకొని, ప్రభు వెనక నేను నడుస్తున్నాను, నా వెనక నడువు అంటున్నాడు. ఆ ధైర్యము పరిశుద్ధమైన జీవితం కలిగిన వారికే వస్తుంది. ఆత్మచేత వారి జీవితాన్ని పరిశుద్ధపరచుకొని ఎవరైనా తమలో ఈ తప్పు చూపించగలరా? యేసు ప్రభు ఎలా ఉన్నాడో అలా నేను జీవించాలి అనే ఆ దీనిలో ముందుకెళ్తూ ఉన్న వాళ్ళకి మాత్రమే అది ఉంటుంది, అందరికీ ఉండదు. 2 గంటల్లో యేసుతో నడిచి 22 గంటల లోకంలో నడిచే వాళ్ళకు ఉండదు. మనం అందరము అరగంట నడిచేవాళ్ళం ఒకరము, గంట నడిచేవాళ్ళం ఒకరము, 2 గంటలు నడిచేవాళ్ళం ఒకరము, 6 గంటలు నడిచేవాళ్ళం, 24 గంటలు ఎవరము మనము. అపోస్తలుడైన పౌలు ఆయన కొరకు ఒకప్పుడు మతానికి ఎలాగో ఉన్మాదయ్యాడో యేసు ప్రభువుని తెలుసుకున్న తర్వాత యేసు కొరకు పిచ్చోడైపోయాడు. ఆయన హృదయమంతా యేసుతో నింపబడింది. కాబట్టి ఏవి వింటిరో, ఏవి చూచితిరో అట్టి వాటిని చేయుడి, అప్పుడు సమాధానకర్తయగు దేవుడు మీకు తోడై, అప్పుడు సమాధానకర్త అయిన దేవుడు మీకు తోడుగా ఉంటాడు. సమయం అయిపోయింది, ఇంకొకసారి చూద్దాం నెక్స్ట్ అనేది కానుకల గురించి, అర్పణల గురించి, ఒక సేవకునికి ఇవ్వడం విషయం గురించి మాట్లాడతాడు. దేవుని చిత్తమైతే నెక్స్ట్ వారం ఒక అరగంట 40 నిమిషాల్లో వాటిని మాట్లాడుకుందాం. ఈరోజు ఇంతటితో ముగించుకుందాం, ఎందుకంటే మన 1 అవర్ టైం అయింది. నాకు తెలిసినంత వరకు అందరూ లేచి నిలబడినట్లయితే ప్రార్థన చేసుకుని ముగింపు ప్రార్థన, పరలోక ప్రార్థన ఆశీర్వాదంతో ముగించుకుందాం. పరిశుద్ధమైన దేవానైనా నీ కృప కలిగిన హస్తాలకు మమ్మల్ని భద్రపరచుకుంటూ అపోస్తలుడైన పౌలు కంటిలో నుంచి, ఆ యొక్క కళ్ళలో నుంచి నాయన నిన్ను మేము మరొకసారి చూడగలుగుతున్నాం, నిన్ను మేము అర్థం చేసుకోగలుగుతున్నాం. మరి ప్రభు ఆయన
ఏ విధంగా అయితే నిన్ను చూశాడో ఆ రకంగా నాయన మమ్మల్ని చూడడానికి నీవు నాయన ఆనాడు ఆత్మతో ఆయన రాసిన పత్రికల ద్వారా ఈ దినము కళ్ళకు కట్టొచ్చినట్టుగా నీ ఆత్మ సహాయంతో ఈరోజు వాటిని మరి తిరిగి నాయన అర్థం చేసుకోగలుగుతున్నాం, అనుభవించగలుగుతున్నాం. దాన్ని ఆచరించడానికి నాయన ప్రయత్నించేదానికి మనకు ఒక అవకాశాన్ని మాకు దయచేస్తున్నావు. దీన్ని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు తెలియచేసుకుంటున్నాను. మరి ప్రభు, కూడిన బిడ్డలందరినీ కూడా నీ చేతులకు సమర్పించుకుంటూ ప్రతి బిడ్డను విశ్వాసిని వారి కుటుంబంలో ఉన్న అవసరతలు నీకు తెలుసు. అవి ఆర్థికమైనవే కానీ, ఆరోగ్యపరమైనవే కానీ, ఆత్మీయపరమైనవే కానీ, వాటిని తండ్రి యేసయ్యా నీ వారి హృదయంలో వారు నీ వాక్యము మీద ఆసక్తి చూపి నీ మందిరంలో వాక్య ధ్యానమునకు వచ్చి మరి కూర్చున్న సమయంలో కూడా నాయన వారికి ఏ సమస్యలు అయితే ఉన్నాయో వాటిని ఆలోచించుకుంటూ ఉన్న సమయంలో నీవు నాయన వారి హృదయాలను ఎరిగి ఉన్నావు. వారి హృదయాల్లో ఉన్న బాధ చూసి ఉన్నావు. వారి హృదయాల్లో ఉన్న కొరత నీవు చూసి ఉన్నావు. ఆ కొరతను వెలితిని నాయన నింపేటువంటి దేవుడు నీవు అయి ఉండగా ఈ దినము ఇక్కడి నుంచి వెళ్ళేటువంటి సమయంలో వారి హృదయం నుండి నీ వాక్యమును, నీ సన్నిధిని వారి హృదయంలో ఉంచుకొని నీ సమాధానంతో వారు వెళ్ళగలిగినట్లుగా, నీ దీవెనలతో వాళ్ళు నింపబడగలిగినట్టుగా చూడమని వేడుకుంటున్నాను. ఈ రీతిగా కూడి వచ్చిన ప్రతి విశ్వాసిని మరి ఈ దినము ఈ సందేశాన్ని నాయన ఎంతమంది అయితే రానున్న దినాల్లో భవిష్యత్తులో చూస్తారో వింటారో వారి మీదను నీ ఆశీర్వాదము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము వారి మీద ఉండాలని మా ప్రభువును రక్షకుడు అయిన యేసు నామమున ఈ ప్రార్థన వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము మాకు వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి మీదనూ నెరవేరునుగాక. మాకు కావలసిన ఆహారమును నేడు మాకు దయచేయము. మా రుణస్తుల్ని మేము క్షమించిన ప్రకారం మీరు మా రుణములను క్షమించము. మమ్మను శోధనలోకి తేక కీడు నుంచి తప్పించము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవయ్యున్నావు తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని ఆశీర్వాదము కూడి వచ్చిన విశ్వాసుల మీదను మరి ఈ యొక్క బోధను రానున్న దినాల్లో వినేటువంటి వారి మీదను నీ దీవెన వీరి మీద మాత్రమే కాకుండా మా సంఘము మీద, సార్వత్రిక సంఘము మీద ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము నీ సంతోషము, సమాధానము, దీవెనలు నుండునుగాక. ఆమేన్.